ఐబొమ్మ రవి కేసులో సంచలనమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హెచ్డి సినిమా పైరసీపై ఐబొమ్మ రవి నోరు విప్పారు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాల పైరసీ చేసినట్లుగా ఆయన నేరాన్ని అంగీకరించాడు. క్యూబ్ నెట్వర్క్ను సైతం ఐబొమ్మ రవియే హ్యాక్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మాట్లో రికార్డ్ చేశారట. సినిమాలను టెలిగ్రామ్లో విక్రయించినట్లుగా తేల్చారు. పైరసీకి హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా పోలీసుల సమాచారం. పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూళ్లు చేశారు. హిట్, థండేల్, కిష్కిందాఖండ చిత్రాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లుగా ఐబొమ్మ రవి అంగీకరించాడు. రైట్, ఇక ఐబొమ్మ రవి పైరసీ ఇంకా లింక్లను ఎలా అప్లోడ్ చేశాడో దానికి సంబంధించిన మిగతా వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ముఖ్యంగా ఐబొమ్మ ఈ రోజు రవికి సంబంధించి ఈరోజు కస్టడీగా అయితే తీసుకున్నారు. అయితే ఈ కస్టడీలోని కొన్ని కీలక విషయాలు సంచలనంగా బయటకు వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఐబొమ్మ రవి ఏ విధంగా ఈ హెచ్డి ప్రింట్లు డౌన్లోడ్ చేశాడో, ఏ విధంగా అప్లోడ్ చేశాడు అనే దానిపై ఈ రోజు ఎంక్వైరీ కొనసాగింది. ముఖ్యంగా హెచ్డి సినిమా పైరసీపై ఇప్పటికే ఐబొమ్మ రవి కూడా నోరైతే ఇప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాల పైరసీ కూడా చేసినట్లయితే ఐబొమ్మ రవి అయితే ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ ను, ముఖ్యంగా క్యూబ్ నెట్వర్క్ సంబంధించి కూడా ఐబొమ్మ రవి హ్యాక్ చేశాడు. అయితే శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మాట్ లోని ఆ సినిమాలన్నీ కూడా రికార్డ్ చేశాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యే సమయంలోని యాక్చువల్ గా గతంలో మనకి రీల్స్ ఉండేవి. ఇప్పుడు ఏకంగా శాటిలైట్ నుంచి థియేటర్లకి డైరెక్ట్ ప్రింట్ అయితే పడే అవకాశం మనకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ శాటిలైట్ లింక్స్ ద్వారా వాటిని హ్యాక్ చేసి సినిమా రిలీజ్ అయ్యే సమయం అంటే విడుదలైన మొదటి రోజే ఆ సినిమాని హ్యాక్ చేసి అది ఐబొమ్మలో అయితే అప్లోడ్ చేసేవాడు. అయితే సినిమాల్ని టెలిగ్రామ్ లో కూడా విక్రయించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా పైరసీకి హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఒక ఛానల్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా ఈ పైరసీ అన్నింటికి కూడా హెచ్డి హబ్ అంటూ కూడా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి దాని ద్వారా విక్రయణ కూడా చేశాడు. అయితే పైరసీ లింక్ అప్లోడ్ చేసి ముఖ్యంగా $100 నుంచి $300 వరకు కూడా వసూలు చేసినట్లయితే ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. అయితే గతంలో అంటే రీసెంట్ గా చూస్తే హిట్, అలాగే థండేల్, కిష్కిందాఖండ చిత్రాలను కూడా శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లు కూడా ఇప్పటికే ఐబొమ్మ రవి అయితే ఒప్పుకున్నాడు. అయితే గతంలోని ఇటు 8 రోజుల పాటు పోలీసు విచారణలోని ఐబొమ్మ రవి ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎటువంటి సమాచారాన్ని అయితే లేదు. అయితే ఈసారి అంటే ఈ రోజు నుంచి మరొక 12 రోజుల పాటు అంటే ఐబొమ్మ రవిపై 3-4 కేసులు ఉన్నాయి కాబట్టి 4 కేసులకు సంబంధించి 3 చొప్పున ఏదైతే 12 రోజులు విచారణ జరపాలంటూ కూడా అంటే ఈచ్ కేసులో 12 రోజులు విచారణ జరపాలంటూ కూడా ఇటు నాంపల్లి కోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. అయితే గతంలో కన్నా ఈసారి ఐబొమ్మ రవి ఏదైతే తన పైరసీకి సంబంధించి వివరాలు అయితే వెల్లడించాడు, ఏ విధంగా హ్యాక్ చేశాడు, శాటిలైట్ ని ఏ విధంగా హ్యాక్ చేశాడు, అలాగే క్యూబ్ నెట్వర్క్ ని ఏ విధంగా హ్యాక్ చేశాడు అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే వీటన్నిటి ద్వారా ఐబొమ్మ రవి ముఖ్యంగా మనీ సంపాదించినట్లు కూడా గుర్తించారు. అయితే ఇటు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్ అంటే దీనికి పైరసీ లింక్స్ వేయడం, దాని ద్వారా $100 నుంచి $300 వరకు కూడా వసూలు చేశాడు. అయితే ముఖ్యంగా అంటే ఈ రీసెంట్ సినిమాసే కాకుండా సుమారు 2300 వరకు సినిమాలు కూడా ఐబొమ్మ రవి హ్యాక్ చేశాడు. అంటే ఏ విధంగా రవి సంపాదించాడు అనేది అయితే మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఐబొమ్మకి సంబంధించి ప్రస్తుతం రవిని అరెస్ట్ తో కూడా ఇటు పైరసీ భూతం వీడిందనే అనుకోవాలి. కానీ ఇంకా కొన్ని సైట్స్ లో మాత్రం హెచ్డి ప్రింట్ కాకుండా నార్మల్ ప్రింట్స్ అప్లోడ్ జరుగుతున్నాయి. అయితే ఇటు ఐబొమ్మలో మాత్రం కేవలం హెచ్డి ప్రింట్స్ ని హ్యాక్ చేసి ఇటు రవి అప్లోడ్ చేసినట్లు కూడా గుర్తించారు. కాబట్టి మరొక 11 రోజులు అంటే రేపుతో ఇంకా 11 రోజులు అయితే ఉంటుంది. ఈ 11 రోజులు కూడా విచారించి ఐబొమ్మకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రవి దగ్గర నుంచి బయటకు పెట్టే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్. రేపు హైదరాబాద్ శ్రీశైలంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ కు చేరుకుని సాయంత్రం శ్రీశైలం వెళ్లనున్నారు. 20న శ్రీశైలంలో తెల్లవారుజామున మహాహారతి కార్యక్రమంలో సిఎసి జ్ఞానేష్ కుమార్ పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. 21న ఉదయం సాలార్జంగ్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర బూత్ లెవెల్ అధికారులతో రవీంద్ర భారతి ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు.